Hello everyone, welcome back to our channel Arunodayam Biology. Today we are going to learn the remaining portion of our topic, that is coordination in plants. So previous video lo manam coordination in plants topic start cheskunnam and we have learnt something about it kada. Em chadukunnam, plants neither have nervous system nor muscular system, still they can detect stimulus from outside and they can respond also. ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, ఎలా డిటెక్ట్ చేస్తున్నాయి స్టిమ్యులై అంటే plants uses electrical impulse or chemical impulse in order to detect stimulus from outside and also to produce a response అనే టాపిక్ లాస్ట్ వీడియోలో చదువుకున్నాం. అండ్ వీ హ్యావ్ ఆల్సో లెర్న్డ్ అబౌట్ సమ్ టైప్స్ ఆఫ్ ట్రాపిక్ మూమెంట్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్లాంట్స్. సో ఎక్స్టర్నల్గా వచ్చే స్టిమ్యులై, వాట్ ఎవర్ దట్ స్టిమ్యులై మే బీ, లైట్ అవ్వచ్చు, గ్రావిటేషనల్ ఫోర్స్, వాటర్, కెమికల్ సబ్స్టెన్సెస్, ఏదైనా సరే స్టిమ్యులస్కి ప్లాంట్ పార్ట్స్ ఏమవుతాయి, మూవ్ అవుతాయి, రెస్పాండ్ అవుతాయి. సో అవి ట్రాపిక్ మూమెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నవ్ వీఆర్ గోయింగ్ టు మూవ్ ఆన్ ఇన్ టు అవర్ టాపిక్. ఓకే, సో ఇక్కడ చూడండి, గ్రోత్ రిలేటెడ్ మూమెంట్స్ ఇన్ ప్లాంట్స్ విల్ బీ ఈవెన్ స్లోవర్. సో ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ ఏం చెప్పుకున్నాం, ప్లాంట్స్ ఆర్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అండ్ దే కెన్ టేక్ స్టిమ్యులస్ ఫ్రమ్ అవుట్ సైడ్. అయితే ఏమవుతాయి, ద మూమెంట్స్ డిఫర్స్ ఫ్రమ్ వన్ ప్లాంట్ టు అదర్ ప్లాంట్. కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయి, జస్ట్ లైక్ సెన్సిటివ్ ప్లాంట్, టచ్ మీ నాట్ ప్లాంట్ లాంటి ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఇన్ దెన్ ద రెస్పాన్స్ టు టచ్ ఈజ్ వెరీ క్విక్. మనం టచ్ చేయగానే రెస్పాన్స్ చాలా క్విక్గా వస్తుంది. కమింగ్ టు సన్ఫ్లవర్స్, సన్ఫ్లవర్ ప్లాంట్స్లో సన్ఫ్లవర్స్ని చూసామనుకోండి, వాటిలో ఏంటి, మూమెంట్ ఆఫ్ దోస్ ఫ్లవర్స్ ఇన్ రెస్పాన్స్ టు డే ఆర్ లైట్ ఈజ్ వెరీ స్లో కదా. డే టైం సన్ డైరెక్షన్ని బట్టి సన్ఫ్లవర్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సో ఆ చేంజ్ అనేది, ఆ మూమెంట్ అనేది స్లోగా ఉంటుంది. గ్రోత్ రిలేటెడ్ మూమెంట్స్ అయితే ఇంకా స్లోగా ఉంటాయంట ప్లాంట్స్లో. ఓకే, సో గ్రోత్ రిలేటెడ్ మూమెంట్స్ ఏవైనా సరే ప్లాంట్స్లో స్లోగా ఉంటాయి. అండ్ దట్ టు దోస్ మూమెంట్స్ ఆర్ డైరెక్షనల్ ఇన్ నేచర్. డైరెక్షనల్ అంటే ఒక డైరెక్షన్లో ఉంటుందన్నమాట గ్రోత్ ఎప్పుడూ కూడా. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్ బాడీస్, మనలో కూడా దే ఆర్ కేర్ఫుల్లీ కంట్రోల్డ్ డైరెక్షన్స్ టు గ్రోత్. మన బాడీలో కూడా, మన బాడీ పార్ట్స్ కూడా కేర్ఫుల్లీ కంట్రోల్డ్ డైరెక్షన్స్లోనే గ్రో అవుతాయి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఆర్మ్స్ అండ్ ఫింగర్స్. సో మన ఫింగర్స్ ఉన్నాయి, ఒక డైరెక్షన్, ఒక సర్టెన్ డైరెక్షన్లోనే అవి గ్రో అవుతున్నాయి. ఎలా పడితే అలా వంకటింగరగా గ్రో అవ్వవు. సో అలాగే ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ ఆల్సో గ్రోత్ ఉంటుంది, మూమెంట్ ఉంటుంది, అండ్ దట్ టు ఇట్ ఈస్ డైరెక్షనల్ ఇన్ నేచర్. ఒక పర్టికులర్ కంట్రోల్డ్ డైరెక్షన్లోనే ఉంటుందన్నమాట గ్రోత్ కానీ మూమెంట్ కానీ, బోత్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్. ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ, ఇఫ్ ఫాస్ట్ రెస్పాన్సెస్ టు స్టిమ్యులై ఆర్ టు బి మేడ్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ మస్ట్ హ్యాపెన్ వెరీ క్విక్లీ. ఏదైనా ఒక స్టిమ్యులస్కి మనం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి అంటే ఇన్ఫర్మేషన్ ఏమవ్వాలి, చాలా ఫాస్ట్గా మన బాడీలో ట్రాన్స్ఫర్ అవ్వాలి, ట్రాన్స్మిట్ అవ్వాలి. ఓకే, ఇన్ఫర్మేషన్ మన బాడీలో ఎంత ఫాస్ట్గా ట్రాన్స్మిట్ అయ్యి బ్రెయిన్కి వెళ్తే అంత ఫాస్ట్గా మనకి రెస్పాన్స్ అనేది బయటికి వస్తుంది. ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఆర్ అన్ ఎక్సలెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో ఈ ఇన్ఫర్మేషన్స్, స్టిమ్యులస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ తీసుకెళ్లే వాటిలో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కదా, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఫామ్లోనే కదా వెళ్ళేది ఇన్ఫర్మేషన్, కెమికల్ ఇంపల్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఫామ్లో. సో ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఫామ్ వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. చాలా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ బాడీలో తీసుకెళ్ళగలదు. ఇన్ఫర్మేషన్ని ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఫామ్లో చాలా ఫాస్ట్గా వెళ్తుందన్నమాట బ్రెయిన్ దగ్గరికి. బట్ దేర్ ఆర్ సమ్ డ్రాబ్యాక్స్ ఫర్ దిస్ ఎలక్ట్రికల్ ఇంపల్స్. అంటే ఇన్ఫర్మేషన్ విల్ రీచ్ ఓన్లీ టు ద సెల్స్ దట్ ఆర్ కనెక్టెడ్ టు నర్వస్ టిష్యూ. ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది, నర్వస్ టిష్యూకి కనెక్ట్ అయిన సెల్స్లో మాత్రమే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ వాచింగ్ మై వీడియో, నా వీడియో మీరు చూస్తూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది, మీ కళ్ళ ద్వారా మీ బ్రెయిన్కి వెళ్తుంది కదా. మీ ఐస్ నుంచి బ్రెయిన్కి కనెక్ట్ అయిన నర్వ్ సెల్, న్యూరాన్స్, నర్వ్స్ ద్వారానే వెళ్తుంది ఇన్ఫర్మేషన్. ఇట్ విల్ నాట్ మూవ్ టు ద టిప్ ఆఫ్ యువర్ టోస్. మీ కాళ్ళ దగ్గరకో మీ చేతుల దగ్గరకో వెళ్ళదు ఇన్ఫర్మేషన్. ఏమవుతుంది, ఇట్ ఈస్ డైరెక్ట్లీ పాసింగ్ ఫ్రమ్ యువర్ ఐస్ టు యువర్ బ్రెయిన్ త్రూ ద న్యూరాన్స్. సో అంటే ఆ సెల్కి కనెక్ట్ అయిన సెల్స్ ద్వారానే ఇన్ఫర్మేషన్ అనేది టార్గెట్కి రీచ్ అవుతుంది. పక్కన ఉన్న వేరే సెల్స్కి ఏమీ ట్రాన్స్మిట్ అవ్వదు. ఓకే, సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసరికి సెల్స్ విల్ టేక్ సమ్ టైమ్ టు రీసెట్.
ఆఫ్టర్ ట్రాన్స్మిటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, ఒక ఇన్ఫర్మేషన్ని ఒక సెల్ ఇంకొక సెల్కి పాస్ చేసిన తర్వాత దట్ సెల్ విల్ టేక్ సమ్ టైమ్ టు రీసెట్. మళ్ళీ నార్మల్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుందంట ఆ సెల్ బిఫోర్ టేకింగ్ సెకండ్ ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్ని తీసుకుంది ఒక సెల్, పక్కనున్న సెల్కి పాస్ చేసింది, మళ్ళీ సెకండ్ ఇన్ఫర్మేషన్ వెంటనే తీసుకోలేదు. ఇట్ కెనాట్ ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్లీ. ఏం చేస్తుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రీసెట్, మళ్ళీ నార్మల్ అవుతుంది, దెన్ ఇట్ కెన్ ఏబుల్ టు టేక్ ద సెకండ్ ఇన్ఫర్మేషన్. సో ఈ లోపల ఏమవుతుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంత టైం తీసుకుంటుంది, ల్యాగ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడానికి. సో దోస్ ఆర్ ద 2 డ్రాబ్యాక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. సో యానిమల్స్ అయినా ప్లాంట్స్ అయినా ఇన్ఫర్మేషన్ బయట నుంచి లోపలికి వెళ్ళాలంటే ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఫామ్లో వెళ్తాయి లేదా కెమికల్ ఇంపల్స్ ఫామ్లో వెళ్తాయి. ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఫామ్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్, చాలా ఫాస్ట్గా ట్రాన్స్మిట్ చేయగలదు. కానీ 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటివి? ఇన్ఫర్మేషన్ ఓన్లీ కనెక్ట్ అయిన సెల్స్ ద్వారానే వెళ్తుంది, వేరే సెల్స్కి అంటే ఫుల్ బాడీకి ఏమీ రీచ్ అవ్వదు. సెకండ్ వచ్చేసరికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రీసెట్. సిన్స్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ హ్యాస్ సమ్ డ్రాబ్యాక్స్, కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఏం చేస్తాయంటే సమ్టైమ్స్ దే విల్ యూస్ కెమికల్ ఇంపల్స్ ఆర్ కెమికల్ సిగ్నల్ టు ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ని ఎలక్ట్రికల్ ఇంపల్స్లో పాస్ చేయడానికి ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటాయి కదా, అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తాయంట యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ కెమికల్ ఇంపల్స్ని యూస్ చేస్తాయన్నమాట. సో ఫస్ట్ మనం ప్లాంట్స్లో కెమికల్ ఇంపల్స్ చదువుకుందాము. నెక్స్ట్ వీడియోలో మనం కోఆర్డినేషన్, కెమికల్ కోఆర్డినేషన్ ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ చదువుకుందాం. సో ఫస్ట్ ప్లాంట్స్లో చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ ఇఫ్ ఎ సెల్ ఈజ్ స్టిమ్యులేటెడ్, అంటే ఏదైనా ఒక స్టిమ్యులస్ బయట జరిగింది, ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ప్లాంట్లో ఒక పార్ట్ తీసుకుంది. సో ఆ సెల్స్ ఏం చేస్తాయంటే దే విల్ రిలీజ్ ఎ కెమికల్ కాంపౌండ్ ఆర్ కెమికల్ సబ్స్టెన్స్ని రిలీజ్ చేస్తాయి, కెమికల్ సబ్స్టెన్స్ని రిలీజ్ చేసి దట్ కెమికల్ సబ్స్టెన్స్ విల్ బీ డిఫ్యూజ్డ్ టు ద సెల్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు దట్ సెల్. ఆ పర్టికులర్ సెల్కి కనెక్ట్ అయిన సెల్స్కి కానీ లేదా ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ దట్ కెమికల్ సబ్స్టెన్స్ విల్ డిఫ్యూజ్ టు ఆల్ ద సెల్స్ ఆఫ్ ద బాడీ, బాడీలో ఉన్న అన్ని సెల్స్కి పాస్ అవ్వగలదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్లాంట్స్లో ఏదైనా ఒక స్టిమ్యులస్ తీసుకోవాలి అంటే కెమికల్ ఇంపల్స్ ద్వారా తీసుకోవాలంటే దట్ పర్టికులర్ సెల్ విల్ రిలీజ్ ఏ కెమికల్ సబ్స్టెన్స్. ఒక కెమికల్ సబ్స్టెన్స్ని రిలీజ్ చేస్తే దట్ కెమికల్ సబ్స్టెన్స్ విల్ బీ డిఫ్యూజ్డ్. ఆ కెమికల్ సబ్స్టెన్స్ ఏం చేస్తుంది, ఆ స్టిమ్యులస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దాని ద్వారానే వేరే సెల్స్కి పాస్ చేస్తుంది, దానికి కనెక్ట్ అయిన సెల్స్కి పాస్ చేస్తుంది, ఆర్ ఒక్కోసారి బాడీ మొత్తంలో ఉన్న సెల్స్ అన్నిటికీ కూడా పాస్ చేస్తుంది అన్నమాట. So these substances which bring control and coordination in case of plants are called as phytohormones antam. Phyto ante plants, hormones ante chemical substance which bring control and coordination. Actually ga manam lesson start chesinappudu mana body lo control kaani coordination kaani evaru teeskostaru, nervous tissue teeskostundi, brain and spinal cord, nerves ani cheppukunnam. సో వాటికి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి మన బాడీలో కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ కూడా ఉంటాయి. కెమికల్ ఇంపల్స్ ఫామ్లో కూడా ఇన్ఫర్మేషన్ బయట నుంచి మన బాడీలోకి లేదా బాడీలో నుంచి బాడీలో ఉన్న వేరే పార్ట్స్కి పాస్ అవుతుందన్నమాట. ఓకే, సో మనం ప్లాంట్స్లో చూస్తున్నాం, దే ఆర్ కాల్డ్ as phytohormones, బట్ దిస్ ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ స్లో. ఎలక్ట్రికల్ ఇంపల్స్ లాగా ఫాస్ట్ కాదు, స్లోగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ స్టడీ అండ్ కన్సిస్టెంట్. సో కన్సిస్టెంట్గా ఉంటుంది దీన్ని యాక్షన్. ఓకే, స్టడీగా ఉంటుంది అనమాట, పర్సిస్టెంట్గా ఉంటుంది. ఓకే, what are the type of phytohormones present in plants? So just now we have learned that chemical substances are present in plants and they are useful for transmitting information. చెప్పుకున్నాం కదా. సో ఏ phytohormones ఉన్నాయో ప్లాంట్స్లో చూద్దాం. యాక్చువల్లీ ప్లాంట్స్ have 5 types of phytohormones. Some are growth promoting hormones while some are growth inhibiting hormones. గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ అంటే గ్రోత్కి హెల్ప్ చేస్తాయి, అండ్ ఒకటి వచ్చేసరికి గ్రోత్ ఇన్హిబిటింగ్ హార్మోన్ అంటే గ్రోత్ని స్టాప్ చేసే హార్మోన్ అనమాట. ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆక్సిన్. ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ స్టెమ్స్. యాక్చువల్లీ షూట్స్ కానీ రూట్స్ కానీ పెరగడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ హార్మోన్. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ అబౌట్ ఫోటోట్రాపిజం. మనం ఫోటోట్రాపిజం చూసాం కదా ఇందాక ప్రీవియస్ వీడియోలో. సో అక్కడ ఏమవుతుంది, వెన్ సన్లైట్ ఫాల్స్ ఆన్ టు ద ప్లాంట్ ఏమవుతుంది, ద స్టెమ్ బెండ్స్ టువర్డ్స్ సన్లైట్ అని చెప్పుకున్నాం. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ హార్మోన్ ఓన్లీ. ఈ హార్మోన్ ఏమవుతుంది, వెన్ లైట్ ఫాల్స్ ఆన్ టు ద స్టెమ్ దిస్ హార్మోన్ విల్ మూవ్ టు ఆపోజిట్ డైరెక్షన్.
సో సన్లైట్ ఎటు పడుతున్నా అటు కాకుండా షేడీ ప్లేస్ వైపుకి మూవ్ అయిపోతుంది. స్టెమ్స్లో మూవ్ అయిపోయి ఏమవుతుంది, అక్కడ సెల్స్ అన్నీ ర్యాపిడ్గా డివైడ్ అయిపోతాయి. ఇక్కడ ఉంది ఆక్సిన్, ఏమవుతుంది ఇక్కడ నుంచి షేడీ ప్లేస్కి మూవ్ అయిపోతుంది స్టెమ్లో. సో ఇక్కడ ఏమవుతుంది, సెల్ డివిజన్ జరిగి ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ బరువుకి ఏమవుతుంది, ఈ ప్లాంట్ కాస్త బెండ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో అలా ఆక్సిన్స్ అనే ఫైటో హార్మోన్స్ ఏం చేస్తే దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ఫోటోట్రోపిజం. ప్లాంట్స్ ఫోటోట్రోపిక్ మూమెంట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అండ్ దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ సెల్ ఇలాంగేషన్కి, ఎపికల్ డామినెన్స్కి, గ్రోత్ ఆఫ్ స్టెమ్స్, రూట్స్కి యూజ్ అవుతాయి. సెకండ్ హార్మోన్ ఈజ్ జిబెర్లిన్స్. దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. దే ఆర్ యూస్ఫుల్ ఫర్ స్ప్రౌటింగ్ ఆఫ్ బడ్స్ మొగ్గలు పెరగడానికి, జర్మినేషన్ ఆఫ్ సీడ్స్కి యూజ్ అవుతుంది. మేక్ డ్వార్ఫ్ ప్లాంట్స్ డ్వార్ఫ్గా ఉన్న ప్లాంట్స్ అంటే హైట్ తక్కువ ఉన్న ప్లాంట్స్ హైట్ పెరగడానికి అలా ఈ జిబెర్లిన్స్ అనే హార్మోన్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సైటోకైనిన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ సెల్ డివిజన్. సెల్స్ ర్యాపిడ్గా డివైడ్ అవ్వడానికి. దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటా అండ్ దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ప్రమోటింగ్ ద స్ప్రౌటింగ్ ఆఫ్ లేటరల్ బడ్స్ అంటే పక్క నుంచి ప్లాంట్స్కి బ్రాంచెస్ రావడానికి. వీటన్నిటికీ కూడా సైటోకైనిన్స్ అనే హార్మోన్ యూజ్ అవుతుంది. ఓకే, సో ఆ హార్మోన్స్ ఏం చేస్తే ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి పాస్ అవుతూ ఒక యాక్షన్ అనేది చేస్తున్నాయి అనమాట. ఎలక్ట్రికల్ ఇంపల్స్లో ఎలా అయితే యాక్షన్ అనేది కన్వే అవుతుందో ఇక్కడ కూడా ఈ హార్మోన్స్ అనేవి ఒక యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది ప్లాంట్స్లో. ఓకే, ఇథిలిన్ ఈజ్ ఫోర్త్ హార్మోన్. ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఫ్రూట్ రైపెనింగ్. సో ఫ్రూట్స్ రైపెన్ అవ్వడానికి అంటే పండడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ 4 హార్మోన్స్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. దే ఆర్ కాల్డ్ యాజ్ గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ అని చెప్తాం. లాస్ట్ వన్ ఈజ్ abscisic acid. Abscisic acid is considered as a growth inhibiting factor or growth inhibiting hormone. అంటే గ్రోత్ని స్టాప్ చేస్తుంది అనమాట. సో ఏం చేస్తుంది ఈ హార్మోన్ అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ సీడ్ డార్మెన్సీ. సీడ్స్ మొలకలు ఎత్తకుండా స్టాప్ చేస్తుంది. ప్రమోట్స్ ఏజింగ్ ఆఫ్ లీవ్స్ త్వరగా పండిపోయేలాగా, రాలిపోయేలాగా, విల్టింగ్ ఆఫ్ లీవ్స్ వడలిపోయేలాగా చేస్తుంది. క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో. ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ స్కేర్సిటీ కండిషన్స్. ఏవైనా క్లైమేట్ కానీ వెదర్ కానీ సపోర్ట్ చేయలేదు, ఫుడ్ అవైలబిలిటీగా లేదు, స్కేర్సిటీలో ఉంది, అలాంటప్పుడు ప్లాంట్ తను కాపాడుకోవడం కోసం కొన్ని లీవ్స్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట, వదిలేస్తుంది. సో అలాంటి టైంలో ఈ abscisic యాసిడ్ అనేది రిలీజ్ అయ్యి ప్లాంట్కి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇన్ దట్ వే ఇట్ ఈస్ ఇన్హిబిటింగ్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. ఆల్రెడీ స్కేర్సిటీలో ఉంది ప్లాంట్, ఫుడ్ దొరకడం లేదు, వాటర్ దొరకడం లేదు. సో ఇంకా కొత్తగా చిగురులు వస్తూ ఉంటే ఏమవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అందుకని ఏం చేస్తాయి, కొన్ని పళ్ళని ఆకుల్ని రాల్ చేసుకుంటాయి. సో అలాంటి టైంలో ఈ abscisic యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద 5 types of phytohormones present in case of plants which helps in producing chemical stimulus. ఒక కెమికల్ స్టిమ్యులస్ని ప్రొడ్యూస్ చేసి ఏం చేస్తున్నాయి, ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ చేసేలా చేస్తున్నాయి ప్లాంట్స్కి. ఓకే, దట్ ఈస్ అబౌట్ కోఆర్డినేషన్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్లో కోఆర్డినేషన్ ఇలా జరుగుతుంది. ఓకే, so in our next video we are going to learn how coordination takes place in case of animals through chemicals. Just like plants lane animals lo kuda chemical substances untayi, hormones. So hormones ela control chestayi anedi we are going to learn in our next video. Okay, if you have any doubts please ask me in comment section, clarify chestanu nenu doubts. And meeku ee video kanuka useful ga anipiste like chesi meeku telisina friends ki share cheyandi. Thank you so much for watching. Jai Hind.